ఈ వారం మన పాఠం బలహీనుడైన బలవంతుడగు దేవుడు. బలహీనుడైన బలవంతుడగు దేవుడు. ఆలోచనాత్మకమైన పాఠం. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ వినండి. బలవంతుడు, బలహీనుడు. ఎవరిని బలవంతుడు అంటాం? ఎవరిని బలహీనుడు అంటాం? బలం కలిగిన వాడిని బలవంతుడు అంటారు. బలం లేని వాడిని బలహీనుడు అంటారు. బలం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఖండబలం లేదా అంగబలం. అంటే మనిషి బాగా పుష్టిగా, లావుగా, కండలు తిరిగి, జిమ్ బాడీగా ఉండి అందరికంటే స్పీడ్గా పరిగెత్తగలడు, అందరికంటే ఎక్కువ పని చేయగలడు, ఎవరినైనా కొట్టగలడు. ఈ సామర్థ్యం కలిగిన వాడిని కండబలం కలిగిన వాడు అంటారు. ఎత్తుగా ఉండి, లావుగా ఉండి, బలంగా ఉన్నవాడిని. బలహీనంగా ఉండి, బక్కగా ఉండి, పరిగెట్టడం కాదు, అసలు నడవలేక, మొయ్యలేక, పని చేయలేక, నిలబడలేక, వీక్గా ఉన్నవాడిని బలహీనుడు అంటారు. అంగబలం, కండబలం ప్రకారంగా. అలాగే ఇంకా బలపడి ఉండటం, ధనబలం, ఆర్థిక బలం అని. అంటే కొంతమందికి ఏదైనా చేయగలరు అనే ధైర్యం ఉంటుంది. వీడికి ఆ ధైర్యం ఎక్కడొచ్చిందంటే వాడి వెనక డబ్బు ఉంది అని. వాడి బలం ఏంటి? డబ్బుని చూసుకుని అలా ఉంటున్నాడు అని. అంటే ఆర్థిక బలం కూడా ఒక బలం. పలానా ఎలక్షన్లో పలానా అతను ఎందుకు గెలుస్తున్నాడు అంటే అతని వెనకాల ఆర్థిక బలం ఉంది, డబ్బు బాగా ఉంది. డబ్బు లేనివాడిని బలహీనుడు అంటారు. అంటే వీడి దగ్గర బలం లేదు, ఆర్థిక స్తోమత లేదు. ఏదైనా కేసులు ఇరుక్కున్నాడు అనుకోండి, ఇతని వైపు న్యాయం ఉన్నా కూడా ఆర్థికంగా స్తోమత లేకపోవటం వల్ల ఎవరు గెలుస్తారు? ధనవంతుడే గెలుస్తాడు. అంటే బలహీనుడు కాబట్టి ఇతని దగ్గర బలం లేదు. ఏ బలం లేదు? ఆర్థిక బలం లేదు. ఇక మూడవది జనబలం, ప్రజాబలం. కొంతమందికి ఏ బలం ఉంటుంది? ప్రతిదానికి ముందుకెళ్ళిపోయి ప్రతి దాంట్లో విర్రవీగిపోతున్నాడంటే ఏం చూసుకుని తను ఎలా వస్తున్నాడంటే ఇతని వెనకాల జనాన్ని చూసుకుని జనబలం ఉంది. అతని వెనకాలే జనం ఉన్నారు, అతను ఏది చెప్తే అదే చేస్తున్నారు. ఎవరు అతని వెనక రాలేదనుకోండి, ఎవరు అతని వెనకాల లేరు, ఎవరు అతన్ని ఫాలో అవ్వట్లేదు అంటే అతను బలహీనుడు అన్నమాట. ఏ పరంగా? జనపరంగా. అంటే బలవంతుడు అంటే ఎవరో, బలహీనుడు అంటే ఎవరో చెప్తున్నాను. ఏ బలం కోసం చెప్పాను ఇప్పుడు నేను? ఖండబలము, ఆర్థిక బలము, జనబలము. ఖండబలం లేనివాడు బలహీనుడు, ఆర్థికంగా స్తోమత లేనివాడు బలహీనుడు, జనాలు ఎవరు వెనకాల దండు లేనివారు బలహీనుడు. ఇక నాలుగోది బుద్ధి బలం. విన్నారు కదా? తెలివి, జ్ఞానం. ఖండబలం కంటే బుద్ధి బలం విన్నరా ఈ పదాలు? 3వ తరగతిలో పాఠ్యపుస్తకాల్లో ఇది ఉంటుంది, బుద్ధి బలం అని పిల్లలకు నేర్పించడం కోసం. ఖండబలం కంటే బుద్ధి బలం మిన్నని. అడవిలో జంతువులన్నీ సింహానికి భయపడిపోతుంటాయి. దానికి ఆకలేసినప్పుడల్లా వేటాడి దానికి నచ్చిన దాన్ని తినేస్తుంటుంది. ఒకే రోజు 3-4 జంతువులు బలైపోతుంటాయి. మనశ్శాంతి లేకుండా తిరుగుతాయి, ఎప్పుడు సింహం వచ్చేస్తుందా, ఎప్పుడు అటాక్ చేసేస్తుందా అని. ఈ పరిస్థితిలో ఈ జంతువులన్నీ ఒక మీటింగ్ వేసుకుని, ఎలాగూ సింహం మనల్ని రోజు తినేస్తుంటుంది, చచ్చిపోతుంటాం, ఎలాగూ చచ్చిపోయేదానికి రోజు గందరగోళాలు, పరుగులు, మనశ్శాంతి లేకుండా ఒకేసారి 3-4 జంతువులు చచ్చిపోవటం ఎందుకు, ఎలాగూ మనల్ని చంపేద్దరా, దానికి ఆహారం కావాలి కాబట్టి మనమే ఒక డీల్ చేసుకుని దాంతో మాట్లాడుకుని, రోజుకు ఒక జంతువు చూస్తున్నా నీ దగ్గరికి మేము వస్తాం, నువ్వు వచ్చి కంగారు పెట్టి భయపెట్టి మనశ్శాంతి లేకుండా చేయకు, మేమే నీ దగ్గరికి ఒక నిర్ణయించుకొని పంపుతాం, నువ్వు చక్కగా ప్రశాంతంగా చోట కూర్చొని తినే. అంటే ఇలాంటివి జరగవు, వాళ్ళ నీతి కథ నేర్పడానికి చెప్తుంటారు. అప్పుడు సరే నువ్వు ఒకే చెప్తుంది సింహం, ఈ జంతువులన్నీ ఒకే చెప్తే
రోజుకొకటి చెప్పి వెళ్ళి ఆహారం అయిపోతూ ఉంటుంది. ఒకరోజు కుందేలు వంతు వస్తుంది. కుందేలు కూడా సింహం దగ్గరికి వెళ్ళడానికే బయలుదేరుతుంది. ఇంక ఈరోజు నేను చచ్చిపోతానని బాధపడుతూ ఏడ్చుకుంటూ. అలా వెళ్ళే దారిలో ఒక బావి కనపడుతుంది, నుయ్య. ఆ బావిలోకి తొంగి చూస్తే దీని రూపమే అందులో కనపడుతుంది. అప్పుడు కుందేలుకు ఒక ఆలోచన వస్తుంది. ఈ బావిని యూజ్ చేసుకుని సింహాన్ని చంపాలి అని. కుందేలు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది అవునా? సింహం ఎంత ఉంటుంది? అడవకే రారాజు. దీన్ని డైరెక్ట్గా ఢీక్కుంటే చంపలేదు సింహాన్ని చంపలేదు. అసలు అది జరగని పని. అది అంత బలం ఉన్న సింహాన్ని బుద్ధి బలంతో చంపొచ్చు అనుకుని ఈ కుందేలు వెళ్ళి టైం బాగా లేట్ చేసి ఒక 3-4 గంటలు లేట్కి వెళ్తుంది. సింహం గుర్రమంటూ ఉంటుంది. అసలే ఆకలితో చేస్తున్నాను, అది కూడా నువ్వు వచ్చావు ఈరోజు, నువ్వేమో ఒక పక్క కూడా రావు, అందులోకి మళ్ళీ లేట్ చేసావు అనగానే, మృగరాజా నేను ఎందుకు లేట్ చేశానంటే నేను ఒక్కదాన్నే రాలేదు, నేను ఏమాత్రం నీకు సరిపోతానని చెప్పే మా జంతువులన్నీ ఏం చేశారంటే 3 కుందేలు పంపించారు పాపం ఫుల్గా తింటావని. కానీ మధ్యలో ఒక బావి ఉంది, ఆ బావి దగ్గర నీకంటే గొప్పదంట ఇంకో సింహం ఉంది, ఈ రెండింటిని తినేసింది, నన్నెందుకు వదిలిందంటే వాడికంటే ఇక్కడ గొప్పవాడు ఉన్నాడని చెప్పమని పంపించింది అనగానే ఈ సింహం ఏం చేసింది, నాకంటే గొప్పవాడు నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని తినేసాడా ఎవడని పరిగెత్తేటప్పటికి బావి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకో సింహం కనపడింది అందులో, నీటిలో కదా. గుర్రం అన్నప్పటికి అది గుర్రమంటుంది. అంతే, దాన్ని చంపేయాలని పడితే అంతే బావిలో పడి. ఇదంతా ఎందుకు చెప్పారు ఇంతకీ? బుద్ధి బలం కండబలం కంటే అంటే బలహీనురాలైన కుందేలు బలవంతమైన సింహాన్ని బుద్ధి బలంతో చంపింది అనేది కాన్సెప్ట్. అప్పుడు అడవులు అంతా ప్రశాంతంగా కుందేలుని పొగిడి. ఇది కొంతమందికి ఉంటుంది బలం. వాడి దగ్గర ఏమీ లేకపోయినా వాడికి చాలా తెలివైనడు, తెలివితో కొడతాడు. అంటే ఇవన్నీ మనిషి బలాలు బలహీనతలు. ఇవి ఉంటే బలవంతుడు అంటారు, ఇవి లేకపోతే బలహీనుడు. అంగబలము, అదే కండబలము, ఆర్థిక బలము, జనబలము, బుద్ధి బలం. కండబలం లేనివాడు బలహీనుడు, ఆర్థిక బలం లేనివాడు బలహీనుడు, జనబలం లేనివాడు బలహీనుడు, బుద్ధి బలం లేనివాడు బలహీనుడని మనం జనరల్గా ఇవన్నీ మనకు తెలుసు. కొన్ని సందర్భాల్లో బలవంతుడు ఇవన్నీ ఉన్నా కూడా ఏమీ చేయలేడు. మన పాఠం పేరేంటి? బలహీనుడైన బలవంతుడకు దేవుడు. అంటే బలం ఉన్నవాడు కూడా కొన్ని సందర్భాల్లో బలహీనుడు అయిపోతాడు. ఎలాగైపోతాడు? ఆడికి కండబలం ఉంది, గట్టిగా దమ్ము ఉంది, ఎంతమందినైనా చంపగలడు. కానీ చిన్నవాడి చేత కొట్టించేసుకుంటాడు, చిన్నవాడిని చేత దెబ్బ తినేస్తున్నాడు. ఎందుకు అలా అయిపోయాడు? ఏదో బలహీనత ఉంది ఆడికి. బలం అయితే ఉంది, కానీ ఆడికంటే వీక్గా ఉన్నవాడి చేతిలో తన్నులు తింటున్నాడు. ఆడికంటే బలహీనుడైన ప్రతి వాడి చేతిలో తన్నులు తింటున్నాడు. అంటే ఏదో వీడికి బలహీనత ఉంది. ఎగ్జాంపుల్ సంసోన్ తెలుసు కదా, సామ్సన్. అతనికి ఉన్న బలం ఏంటి? ఒకేసారి ఒక గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మందిని చంపాడు. బాహుబలి అంటారు అతను. ఒక రకంగా చెప్పాలంటే అతను బాహుబలి, రియల్ బాహుబలి. అంటే 1000 మందిని చంపటం అంటే ఆషామాషి విషయం. సింహాన్ని చీల్చేశాడు. సింహాన్ని చీల్చడం అంటే అసలు చిన్న విషయం కాదు అది. సింహం 1000 మందిని చంపగలిగే కెపాసిటీ ఉన్న సంసను ఒక ఆడదాని చేతిలో ఏమైపోయాడు? చావడానికి సిద్ధపడ్డాడు, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు అతను బలవంతుడా బలహీనుడా? బలహీనుడైన బలవంతుడు. ఇప్పుడు బలం ఉందా లేదా? అసలు అతన్ని అప్పటికే చంపగలడు ఎవరినైనా. అతని వెనకాల జనబలం ఉంది, దైవ బలం ఉంది, బుద్ధి బలం ఉంది, కండబలం ఉంది, అన్నీ ఉన్నా ఎలా చెబుతున్నాడు? ఇప్పుడు బలహీనుడిలాగా ఆవిడ ఏం చెబుతుంటే అది చేస్తున్నాడు, దిగజారిపోయి బ్రతుకుతున్నాడు. ఏంటి కారణం? అతని బలహీనతకి కారణం ఏంటి? వీక్నెస్కి కారణం ఏంటి? న్యాయాధిపతుల గ్రంథము
16వ అధ్యాయం 15 వచ్చు. పదే పదే నీ సీక్రెట్ ఏంటి, నీ దగ్గర ఉన్న బలానికి సీక్రెట్ ఏంటి అని అడుగుతుంటే ఇతను ఏవేవో చెప్తూ ఆడుకుంటున్నాడు. సీక్రెట్ అడుగుతుందంటే తను ముంచేస్తుందని తెలుసు, అయినా తప్పించుకుని దాటుకుంటే ఇంకా మూడు సార్లు చెప్పిన తర్వాత ఏమంటాను చూడండి. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని ఎందుకు నాకు చదువు చెప్తున్నావు? ఏం చెప్తున్నానంటే అంతే, ఇంతకే ఐ లవ్ యూ దలీలా. రోజు ఏం చెప్తున్నాడు? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, కానీ సీక్రెట్ చెప్పట్లేదు. అప్పుడు ఆవిడేమంటుంది? నేనంటే నీకు ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇదంతా, ఎందుకు మళ్ళీ ఐ లవ్ యూ అని చెప్తావు? ఇది వరకు నీవు ఇగో 3 సార్లు అడిగాను, 3 సార్లు అబద్ధం చెప్పావు, నన్ను అవమానించావు, ఎగతాళి చేసావు. నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలిపకపోతివి అని అతనితో నేను. చూడండి, ఆమె అనుదినమును మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. పోనీ అతను ఏదేదో చెబుతుంటే ఆవిడేనదో ఊరుకోదు, ఆ బలం చెప్పని సావగొడుతుందంట. విసిగిపోయి ఏం చేయాలనుకున్నాడంట? 1000 మందిని చంపగలిగే కెపాసిటీ అని ఇతనే చావాలనుకున్నాడంట. ఎవడు ఎంత బలవంతుడు, సింహాన్నే చీల్చేసే బలవంతుడు, ఎందుకు ఆవిడని ఏమి చేయకుండా ఇతను చావాలనుకుంటున్నాడు? ఇప్పుడు అతని వీక్నెస్ ఏంటి? ఆ లేడీ వీక్నెస్. ఒక దలీలా అయిన ఒక లేడీకి ఏమైపోయాడు? ఇప్పుడు బలహీనుడు అయిపోయాడు. ఆవిడని వదలలేకపోతున్నాడు. అలాగని నిజం చెబితే ప్రాణం పోతుందని తెలుసు, దెబ్బతింటాడని తెలుసు. అంటే 1000 మందిని చంపగలిగి వెనకాల జనబలం ఉండి, దైవ బలం ఉండి, బుద్ధి బలం ఉండి, కండ బలం ఉండి ఇతను ఒక లేడీకి వీక్ అయిపోయి పాపం ఇతని బలాన్ని కూడా మర్చిపోయి దిగజారిపోయి ఆవిడ ఏం చెబితే చేస్తూ తిట్లు పడుతూ చివరికి చావాలనుకుంటాడు తప్ప వదలలేదు. చూసారావండి, దీన్ని ఏమంటారు? బలహీనత. ఏ బలహీనత? స్త్రీ బలహీనత. బలహీనుడైన బలవంతుడు. అంటే మనిషిలో ఒక బలహీనత వచ్చిందనుకోండి, ఒక పిచ్చి అంటారు దాన్ని. దానికోసం వీడి స్థాయి దిగజారిపోయి ఎంతకైనా దిగజారిపోతుంటాడు, ఏదైనా చేస్తుంటాడు, ఇంకా మర్చిపోతాడు వీడి కోసం. వీడు కొంతమందికి మందు బలహీనత. ఏ బలహీనత? ఆడి దగ్గర మంచి టాలెంట్ ఉంటుంది, ఆడి దగ్గర మంచి గౌరవం ఉంటుంది, ఆడికి పెద్ద పేరు ఉంటుంది, కుటుంబం అన్నీ ఉంటాయి, కానీ ఆ మందును మాత్రం వదులుకోలేక ఏం చేస్తుంటాడు? దిగజారిపోయి బతుకుతుంటాడు. ఎవరెవరినో కాలు పట్టేసుకుంటాడు, డబ్బు అడుగుతుంటాడు, అవసరమైతే అడుక్కుంటాడు. చూశారు కదా ఇలాంటి క్యాండిడేట్స్. ఏంటి అతను ఇలాంటి వాడు ఇలాగ దిగజారిపోడు ఏంటంటే ఏంటి కారణం? బలహీనత ఉందో ఏదో. మొన్న ఒకసారి చెప్పాను కదా, కాలనీలో గంగలపూర్లో ఒక అతను సింగరు. అతనికి అన్ని రాగాలో తెలుసు. మనం పాడుతున్నాం చూసారు పాటలు, ఆడికి ఏంటంటే నవ్వుకుంటాడు. ఏం పాటలు రా ఇలా పాడుతున్నారు ఏంటంటే అంత సంగీత నాలెడ్జ్ ఉంది అతనికి. గమకాలు తెలుసు, రాగాలు తెలుసు, శృతులు, లయలు, తాళాలు అన్నీ తెలుసు అతనికి. కానీ అతనికి ఒక వీక్నెస్ ఉంది. ఏంటి ఇది? ఆ వీక్నెస్ వల్ల ఎవరినైనా అడిగేసుకుంటాడు డబ్బులు. ఆయన చూసిన అంటున్నాడు, ఒక పాట వింటే మనం ఎలా అనుకుంటున్నారు? ఎక్కడ ఉంటాడు అతను, ఎలాంటి సింగర్ రా అనిపిస్తుంది. పొరపాటున మనం వెళ్ళి భలే పాడారండి, అసలు అద్భుతంగా, అసలు ఏంటో సంగీతం అనగానే 100 రూపాయలు ఉన్నాయండి అంటాడు. ఇంక దొరికిందిలే ఛాన్స్ అనుకుంటాడు. అది అంత దిగజారిపోడండి. ఆ టాలెంట్ ఏంటి, ఆడి దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి? వీక్నెస్. ముందు అనే వీక్నెస్ వల్ల ఆడి స్థాయి, ఆడి టాలెంట్ మర్చిపోతున్నాడు. కొంతమందికి డబ్బు అనే వీక్నెస్ ఉంటుంది, ఆడి స్థాయి మర్చిపోయి దిగజారిపోయి బతుకుతుంటాడు. కొంతమందికి పదవి అనే వీక్నెస్ ఉంటుంది, దానివల్ల దిగజారిపోయే మోసాలు, దారుణాలు అన్నీ చేస్తుంటాడు. అంటే మనిషిలో ఒక్కొక్క వీక్నెస్, ఆ వీక్నెస్ని బట్టి వాళ్ళ స్థాయి మర్చిపోయి దిగజారిపోయి వాళ్ళ కోసం బ్రతుకుతారు. అలాంటి వాడే ఒక సంసన్. తన బలం, తన వెనకాల ఉన్న దైవ బలం అన్నీ మర్చిపోయాడు. ఒక స్త్రీ కోసం చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. ఒక సొలొమోన్, ముందు వారం చెప్పుకున్నాం, ఒక ఆడదాని కోసం అతనుకున్న జ్ఞానం, సంపద అన్నీ వదిలేసి దిగజారిపోయాడు. ఇవన్నీ మనిషి దగ్గర బలం ఉన్నా కూడా బలహీనుడిగా మారే అవకాశాలు. అప్పుడప్పుడు కావాలని ఓడిపోతుంటారు చూసారా?
కావాలని ఓడిపోతున్నాడు అంటారు. అంటే గెలవగలిగే కెపాసిటీ ఉంది, ఎందుకు ఓడిపోతున్నాడు? ఏదో వీక్నెస్ ఉంది, మొత్తం ఏదో వీక్నెస్ ఉంది. ఇదంతా మనకు అర్థమైతే ఇప్పటివరకు చెప్పింది అర్థమైందా? బలం అంటే ఏంటో చెప్పాను, బలహీనత అంటే ఏంటో చెప్పాను. ఖండబలం అవ్వచ్చు, బుద్ధి బలం అవ్వచ్చు, ధన బలం అవ్వచ్చు, జనబలం అవ్వచ్చు, ఇవన్నీ ఉన్నవాడిని బలవంతుడు. ఇవేమీ లేనివాడిని ఏమంటారు? బలహీనుడు. బలహీనుడు ఎప్పుడు గెలవలేడు, బలవంతుడు ఎప్పుడు ఓడిపోడు, గెలుస్తాడు. కానీ బలవంతుడే బలహీనుడైతే ఏదో వీక్నెస్ ఉందన్నమాట. ఇదంతా మనకు అర్థమైతే ఇప్పుడు మనం పెట్టుకున్న టైటిల్ దేనికోసం? బలహీనుడైన బలవంతుడగు దేవుడు. దేవుడు ఎవరు? బలవంతుడు. ఎవరా బలవంతుడగు దేవుడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను. ఎవరు శిశువు అంటే? ఎవరి కోసం ఇది? క్రిస్మస్లో చదువుతుంటారు ఇది. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు అన్నాడు. ఎవరి కోసం ఇది? యేసుక్రీస్తు వారి కోసం. యేసుక్రీస్తు వారు ఎవరు? బలవంతుడైన దేవుడు. ఎంత బలం ఉంది ఆయనకి? యేసుక్రీస్తు వారికి ఉన్న బలం ఏంటి? ఖండబలమా, బుద్ధి బలమా, ధన బలమా, జనబలమా? అసలు బలం కోసం మాట్లాడితే ఇతనికి మించి బలవంతుడు ఎవడు కనబడ్డ మనుషుల్లో కాడ. అసలు కలిగి ఉన్నది ఏది? అంత బలం ఉంది ఆయనకి. ఆయనకున్న బలం ఎలాంటిదంటే, సముద్రంలో తుఫాన్ రేగింది, శిష్యులు గందరగోళం అయిపోతున్నారు. చెప్పారు ఈయనకు వచ్చి, ఏం చేశాడు? సైలెంట్ అయ్యి అన్నాడు అంతే. నిమ్మలించు, ఆగాలాగా అన్నాడు. ఎవరిని? తుఫానుని. ఏమైపోయింది? క్షణాల్లో డౌన్. మనం అంటే కుక్కే ఆగదు. కుక్క వచ్చి గడు గొర్రు అంటుంది అనుకోండి, ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు పడిపోతుంటే వచ్చి వాళ్ళు అక్కడికి అంటుంటారు, ఏ మనోడే మనోడే. మొన్న ఒకసారి కర్నూలు వెళ్తే అలాగే ఉంది. నేను వెళ్ళినప్పటికి వచ్చేస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర భోజనం ఏర్పాటు చేశారు. వాళ్ళ పెంపుడు కుక్క వచ్చేస్తుంటే ఆ లాభం ఆగట్లేదు. అందులో ఇంకో మాట ఉంది. ఏమంది? ఏ తెలియట్లేదే నరేష్ అన్నయ్యే అంది. నరేష్ అన్నయ్య అంది. కుక్కకా ఆవిడికా అనుకున్నాను నేను. నరేష్ అన్నయ్య తెలియట్లేదా అందే. ఇంకా నేను అన్నయ్య అంత సరిపోయింది. మనం పెంచుకున్న కుక్కలు మన మాట ఏనో. యేసుక్రీస్తు వారు ఆగమంటే, సైలెంట్ అమ్మంటే ఏదవుతుంది? కీర్తన గ్రంథం ఒకసారి సందర్భం చూద్దాం, చూడండి. 104వ కీర్తన 32వ వచనం. ఆయన భూమిని చూడగా ఏం చేస్తుందంట? వరకటం అంటే అది వణికితే మనకు భూకంపం, జనాలంతా గందరగోళం, ఇల్లు నుంచి పరిగెత్తేయటం. ఏం చేస్తేనంట అంటే అక్కడ దేవుడైనా యేసుక్రీస్తు అయినా ఎవరైనా భూమిని చూస్తే వణికిపోద్ది. ఇప్పుడు పనికిరాని డైలాగులు చెప్తారు సరే, కంటి చూపుతో. అసలు జరిగే పని అది. కంటి చూపుతో ఒకరోజు కాదు 100 రోజులు చూసినా నువ్వు ఆకుండా నీ కంటి జబ్బు వచ్చి నువ్వు పోతావు తప్ప అవతలవాడు మాత్రమేమి. అదే చూపు దేవుడు, యేసుక్రీస్తు వారైనా దేవుడైనా భూమికి చూశారనుకోండి, ఎంతమంది చచ్చిపోతారు? ఒక్క భూకంపం వస్తుంటే 1000 మంది 1,00,000 మంది పోతారు. అంటే మనుషులు డైలాగులే చెప్తారు. ఒక్కసారి నన్ను చూశానంటే అంటాడు, ఏమవుతుంది అసలు, అసలు ఏమవుదు. ఆయన భూమి వంక చూస్తే గజగజ వణిగిపోతుంది. అది ఆయన పవరు. ఎవరి పవరు? యేసుక్రీస్తు వారి పవరు, దేవుడి పవరు. అదే కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించను. ఏం చేస్తే కంపిస్తాయంటే, దేవుడికి కోపం వచ్చిందా, యేసుక్రీస్తు వారికి కోపం వచ్చిందా, వణుకుపోతాయి, కంపించిపోతాయి.
ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టిన, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించును. నిప్పు కణములు అంటే ఆయన మాట్లాడాడంటే అగ్ని వచ్చేసి ఏమొస్తుందంట. అందుకే ఆయన దహించు. ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళు సొదొమ గొమొర్రా పట్టణంలో దేంతో కాల్చేశాడు? అగ్ని గంధకములతో. ఏమండి, అగ్ని గంధకములతో కాల్చేసాడంటే ఎంత కోపం వచ్చి ఉంటుంది ఆయనకి. అసలు ఆ సీన్ ఆలోచించండి. అగ్ని గంధకములు పడితే ముసురు వానలు వచ్చేస్తాను అనుకోండి, ఇల్లు కూలిపోవటం, అవి పడిపోవటం, ఈ పడిపోవటం జరుగుతుంటాయి. ఈ ఈ రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా మెల్లమెల్లగా తరలిస్తుంటారు. వర్షం వచ్చినా ఈ తరలింపులు మెరక ప్రాంతాలకే తప్పించడాలు జరుగుతుంటాయి. వర్షం కాబట్టి పడుతుంది, నీరే కాబట్టి. అదే ప్లేస్లో నిప్పులు పడుతున్నాయి అనుకోండి, తరలించడానికి ఉంటుందా? నువ్వు ఆటో ఎక్కి వెళ్ళిపోతుంటే ఆటో కాలిపోతుంటుంది. బస్సు ఎక్కి వెళ్తే బస్సు తగలబడుతుంది. ఇంట్లో ఉందామంటే ఎటు చూసినా నిప్పులే పడుతున్నాయి, ఎటు చూసినా పొగ, ఎటు చూసినా మంట. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ముసలోళ్ళు ఎవరో బతకరు. మాడి మసి అంటే బూడిద చేసేద్దాం అనుకున్నాడు. ఎవరిని? సొదొమ గొమొర్రా పట్టణాలని బూడిద చేసేద్దాం అనుకున్నాడు. అప్పుడెప్పుడు అన్నా కదా, నేను తలుచుకుంటే బూడిద అయిపోతావు. తలుచుకో, బూడిద కాదు కదా, ఏమీ రాదు నీ వల్ల. దేవుడు తలుచుకుంటే అప్పుడు అది ఆయన చేస్తాడు. బూడిద చేశాడా లేదా? చేశాడు. తప్పించుకునే మార్గమే లేదు. ఎటు ఎటు వెళ్తావు? ఇంకా నిప్పులు పడుతుంటే పైనుంచి వర్షంలాగా నిప్పులు పడిపోతుంటే, అది కూడా గంధకములు పడిపోయిన వెంటనే ఆరిపోయే కాదయి, అలా నివురు గప్పుతూనే ఉంటాయి. అంత భయంకరమైన యాక్షన్ తీసుకున్నాడంటే, నీ బూడిద ఎత్తిపోయా అంటాను చూసారా? అంటే అర్థమేంటి? తగలబెట్టేసి అలా ఎత్తుతుందంట బూడిద. బూడిద అయిపోడరని. నువ్వు ఎన్నిసార్లు ఎత్తిపోయా అన్నా పొయ్యిలో బూడిదని ఇంటి పక్కన ఎత్తుకోవాలి తప్ప నువ్వేం చేయలేవు. ఆయన అనుకుంటే కనుక బూడిద ఎత్తడం కాదు, బూడిద చేసేసి కనపడకుండా చేస్తుంటాడు ఆయన. యేసుక్రీస్తు దేవుడు అంటే అది. బలవంతుడైన దేవుడు. జలప్రళయం ఎంతమందిని ముంచేశాడు అంటే, ఆయనకి లేని బలం అంటూ ఏమీ లేదు. ముల్లోకాలని ఏలే మహారాజు అయినా ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఈ పర్వతాలు ఇదంతా ఆయనదే. అలాంటి బలవంతుడు ఏమైపోయాడు? బలహీనుడైన బలవంతుడికి దేవుడు అన్నాను కదా. యేసుక్రీస్తు వారు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన స్థాయికి దిగజారి బ్రతికాడండి. అప్పుడు అంటాం కదా, ఈయనేంటి ఇలా ఎలా ప్రవర్తిస్తున్నాడేంటి, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడేంటి, ఈయనేంటి ఇలా అయిపోయాడేంటి, అసలు ఈయనకి అవసరమా, ఇదంతా ఈయనకి అవసరమా? సేమ్ అదే యేసుక్రీస్తు వారిలో కూడా జరుగుతుంది. చిటికేస్తే మసి చేసేయగలిగే కెపాసిటీ ఉన్న ఆయన, తలుచుకుంటే ఏదైనా చేయగలిగిన ఆయన, పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చుండే ఆయన మరీ దిగజారి బతుకుతున్నాడండి. ఎలా దిగజారిపోయాడు? కొన్ని సందర్భాలు చూపిస్తాను చూడండి మీకు, యేసుక్రీస్తు వారు ఎలా దిగజారిపోయాడో. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక, ఇదిగో వీడు తిండిబోతును, మద్యపానీయు అంటే త్రాగుబోతు, సుంకరులకును పాపులకును స్నేహితుడని. వీడు ఎవరంట? యేసుని ఎవరంటున్నారు? ఆ పదం ఏం పదం? విశ్వాన్ని కలిగించి పరలోకాన్ని వదిలొచ్చిన ఆయన్ని ఏమంటున్నారు? వీడు. ఏమంటే అది గౌరవమైన పదమా, అవమానించే పదమా? ఇప్పుడు ఆయనకి వాళ్ళ చేత వీడు అనిపించుకోవటం అవసరమా? పోనీ ఆయన దగ్గర ఏమన్నా బలహీనుడు, ఆయన ఏమన్నా బలం లేదా? ఏమంటే అది ఏమైనా చేయగలడు. ఎవరిని ఎప్పుడు ఏదైనా, భూమే ఒరిగిపోతుంది, ఆయన సిటికేస్తే తుఫాన్లు ఆగిపోతాయి. ఆయన అనుకుంటే అసలు విశ్వమే సర్వనాశనం అయిపోద్ది. అలాంటి ఆయన ఎవరో ఒకరి చేత ఏమనిపించుకుంటున్నాడు? వీడు తిండిపోతురా, తాగుబోతురా. ఎందుకు ఆయనకు పని ఏంటి? ఎందుకు అనిపించుకుంటున్నాడు అలాగా? 26వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 65 వచనం.
ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, ఎవరిని బట్టలు చింపేసుకుని అంటాడు. అంత కోపం వచ్చేసి చూడండి. వీడు దేవదోషం చేస్తున్నాడు. ఎవరు? ఆ ప్రధాన యాజకుడు కూడా అదే పదం. ఎవరేమని పోనీ ఈయన ఇతను అనేం లేదు. ఇంకా వీడు ఏమంటే వీడు అనాలంటే ఎవరైనా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని నీ తల్లి గర్భంలో అవయవాలు ఇదంతా నిర్మించడానికి అంత అన్నిట్లో ఆయన ఉన్నాడు. చిటికేస్తే పాతాళానికి పంపించేయగలడు, బూడు చేసేయగలడు, ముంచేయగలడు. అలాంటి ఆయన్ని వీడు 66 వచ్చిన చూడండి. మీకేమి తోచుస్తున్నదని అడిగాను. అందుకు వారు ఆ జనాలంతా ఏమంటారంట, ఈయన్ని చంపేయాలి. అదే పదం. ఏ పదం మరలా? 61 వచ్చిన చూడండి. వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు కడతాడట. ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చినట్టు కనపడుతుందా? 27వ అధ్యాయం 42 వచ్చిన చూడండి. వీడు ఇతరులను రక్షించి, అంటే అందరినీ రక్షిస్తాడు కానీ నేను మాత్రం రక్షించుకోలేడు చెల్లి మీద. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, దారంట పోయే వాళ్ళు మరలా. వీడు ఎంతమంది చేత వీడు వీడు అనిపించుకున్నాడు. ఎవరు? బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్దనును, ఆ వాక్యమే దేవుడు. యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడు. అలాంటి ఆయన ఒక పనికిరాని వారి చేత, క్యారెక్టర్లెస్, ఏ విధంలోనూ వాళ్ళ దగ్గర ఏమీ లేదు, అలాంటి వాళ్ళ చేత వీడు వీడు అనిపించుకుంటాడంటే ఎందుకు అంత దిగజారిపోడైనా? ఎందుకు అనిపించుకోవాలైనా? మామూలుగా మనం ఏమంటాం, మీకు ఏంటి తక్కువ, అసలు మీరు ఎందుకు ఇలాంటి వాళ్ళ చేత అనిపించుకుంటున్నారు అంటారంటారా? ఇప్పుడు ఎవరన్నా అంటారనుకోండి, మంచి స్థాయి ఉన్నవాడిని, అసలు ఆ పనికిరాని వాళ్ళ చేత ఎందుకు అనిపించుకుంటున్నారు మీరు? ఇప్పుడు మనుషులే ఇలా ఫీల్ అయిపోతే ఈయన ఎలాంటోడు? క్యారెక్టర్లో ఇతనికి మించిన వాడు లేడు, బలంలో ఇతను మించిన వాళ్ళు ఎందులో చూసినా ఇతనికి అసలు సాటే లేరు. అలాంటి ఆయన వీడు వాడు అనిపించుకుంటున్నాడంటే, తిట్టించుకుంటున్నాడంటే ఎందుకు ఇలా దిగజారిపోయాడు? ఎందుకు ఇలా బలహీనుడు అయిపోయాడు? ఏంటి తనకున్న బలహీనత? ఎందుకు అనిపించుకోవాలైనా? ఇంకా కొన్ని సందర్భాలు చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, అదే అధ్యాయం 26వ వచనం నుంచి. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి, బరబ్బా కావాలా యేసు కావాలా అని అడిగారు. ఏం కోరుకున్నారు వాళ్ళు? బరబ్బా అంటే ఎవరు? ఒక బందిపోటు దొంగ, ఎంతో మందిని చంపిన రహంతకుడు. యేసు నిలబెట్టి అక్కడ ఈయనేమో అద్భుతాలు చేస్తున్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు, ఎంతో మందికి ఆహారం పెట్టాడు. వీళ్ళిద్దరు ఎవరు కావాలంటే ఏం కోరుకున్నారు? మాకు బరబ్బాయి కావాలి. పాపం దొంగ పక్కన నిలబడి కింద చూడండి ఇంకేమైంది. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందలంలోకి తీసుకుని పోయి ఆయన వద్ద సైనికులు అందరినీ సమకూర్చారు. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకి ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాల్లోని అంటే భయభక్తులతో కాదు, ఎందుకు? అపహాస్యం చేయడానికి. యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి కామెడీ చేసి ఆయన మీద ఉమ్ము వేసి, ఏమండి ఏమేశారంట? ఎవరి మీద? బలవంతుడుకు. ఆయన ఊ అంటే నిప్పులు పడుతున్నాయి. ఆకాశం నుంచి ఏం పడతాయి? గజగజ భూమి సముద్రాలు వణిగిపోతుంటే ఆఫ్టర్ ఆల్ ఒక పనికిరాని మనుషులు ఏం చేశారంట? థూ అని ఉమ్మేశారంట. ఏంచుకున్నాడా ఏంచుకోలేదా? ఇప్పుడు ఏమని అన్నాడా? ఏంటి ఆయన కర్మ ఏంటి అసలు? ఎలాంటోడు, ఎంత గొప్పవాడు, ఎంత బలవంతుడు, వాళ్ళని అప్పుడే తలుచుకుంటే క్షణాలు ఏమైపోతారు. కానీ ఎందుకు ఏమంటలేదు, ఉమ్మలేంచుకుంటున్నాడు? నవ్వుతుంటే కామెడీ చేస్తుంటే పడుతున్నాడు. పోనీ తిరిగి ఏమని అంటున్నాడా? ఎందుకంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడు? ఏంటో ఏదో బలహీనత ఉంది ఆయనకి, అవునా? ఏదో వీక్నెస్ ఉంది. అంత బలవంతుడు కూడా మాట్లాడలేదంటే, అందరి చేత అనిపించుకుంటున్నాడంటే, చివరికి ఉమ్మలేంచుకుంటున్నాడంటే బలవంతుడైన దేవుడు ఏమైపోయాడు ఇప్పుడు? ఏదో బలహీనత. బలం ఉంది, లేపేయగలడు, అలా ఏమైనా చేయగలడు, కానీ ఏదో ఆపుతుంది. ఇంకా చూడండి కిందకి.
ఒక రెల్లు తీసుకుని ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజానికి శుభమని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దాంతో ఆయన తల మీద కొట్టిరి. ఆయన అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న అంగిని తీసివేసి ఆయన వస్త్రమును ఆయనకు తొలగించి సిలువ వేయుటకు ఆయన తీసుకొని, ఇంకా మరొక సందర్భం చూద్దాం. 39వ వచనం చూడండి. అదే అధ్యాయం 27వ అధ్యాయం మత్తయి సువార్త 39వ వచనం చూడండి. ఆ మార్గం దారంటా పోయే వాళ్ళు కూడా తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకునుము, నీవు దేవుని కుమారుడైతే సిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. దూషించడం అంటే, దూషణ అంటే ఏంటి? బూతులు. ఏడు దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు కడతాను, సిలువ మీద దిగలేవా? ఈ మధ్య ఒకటి అంటున్నాడు 3 మేకులు పీక్కోలేడా, ఆయన దేవుడు అంటున్నాడు. 3 మేకులు పీక్కోలేనుడు. ఏమండి, దారంటా పోయే వాళ్ళు కూడా తలలోచించండి ఏంటి? ఇంత చేసినట్టు ఇక్కడ ఇప్పుడు ఇదా నీ గతి? మరి 3 రోజుల్లో ఏదో చేసేస్తున్నావు కదా, నువ్వు దించుకోలేవా? నువ్వు దేవుడు కోమాడితే దిగరా? బూతులు మాట్లాడేస్తున్నారంట. ఏమండి, ఇవన్నీ ఈయనకి అవసరమా? మామూలుగా మన ఫీలింగ్ ఏమనిపిస్తుంటుంది? ఈయనకి ఎందుకు వచ్చిన బాధ ఇది? ఈయనేంటి? ఈయన కెపాసిటీ ఏంటి? ఈయన క్యారెక్టర్ ఏంటి? ఈయనేంటి? ఈ పనికిరాని అందరి చేత, దారంట పోయే వాళ్ళ చేత కూడా తిట్టించుకోవడం ఏంటి? ఎందుకు ఇలా మౌనం వహిస్తున్నాడు ఆయన? ఏదో బలహీనత. బలహీనుడైన బలవంతుడకు. ఇంకో సందర్భం చూద్దాం. 27వ అధ్యాయం మత్తయి సువార్త. ఎంత చదవం ఇప్పుడు మనం? 39 చదవం. 40 కూడా చదవండి. 40 అయిపోయింది, 41. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారంట? అపహాస్యం, కామెడీ, నవ్వుకుంటారు కదా కామెడీ చేసుకుంటూ. వీడు ఇతరులను రక్షించును, తన్ను తానే రక్షించుకోలేడు. అంటే ఏమంటారు? వీడు ఇతరులను రక్షిస్తాడు కానీ ఈయన మాత్రమే రక్షించుకోలేడు. ఇజ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగినట్లా వాడిని నమ్ముతాం. ఇప్పుడు రాజు కదా, నిజంగా ఇప్పుడు వీడికి సిలువ మీద దిగిపోతే ఇప్పుడు మనంతా నమ్మేద్దాం అంటే ఎటకారం ఇది. వాడు దేవుడు యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయని బందిపోటు దొంగలను అలాగే ఆయనని ఎవరు కూడా నింద చేశారంట? దొంగతనాలు చేసి వచ్చి మరణశిక్షకి వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు? అంటే ప్రతి ఓడు ఆడు ఈడని ఏమి లేదు, దారంట పోయేవాళ్ళు, దొంగలు, తాగుబోతులు, తిరిగిపోతులు, ప్రతి పనికిమాలోడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఎవరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. ఎవరిని? సృష్టిని కలిగించి విశ్వాన్ని నడిపిస్తూ క్యారెక్టర్ కలిగి ఈ చిటికేస్తే ఏదైనా చేయగలిగిన బలవంతుడకు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఎందుకు పడాలి ఇప్పుడు చెప్పండి? ఆయన ఎందుకు పడుతున్నాడు ఇంతకీ? అదే కదా ప్రశ్న ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఏదో వీక్నెస్. దెలీలా ఎన్నంటన్నా ఎందుకు పడుతున్నాడు? సంసోను బలవంతుడిని చంపేయగలరా? ఆయనకు ఒక వీక్నెస్. ఏ వీక్నెస్? ఆడదనే వీక్నెస్ వచ్చింది. ఇప్పుడు ఎంత బలవంతుడు దేవుడు, ఎంత దిగజారిపోయి ఇంత మాట్లాడుతున్నా ఎందుకు పడుతున్నాడు ఈయన? ఈయనకేదో ఎవరికి? మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, శానాను దెయ్యములను పట్టివాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దెయ్యములు పట్టిన వారిని కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరు వారికి తెలియజేయగా, ఆ ఊరోళ్ళంతా వచ్చేసి యేసుక్రీస్తు ద్వారా ఊరికెళ్ళి దేవుని మాటలు చెప్దామని వెళ్తున్నాడు. అక్కడే దెయ్యం పట్టినోడు అక్కడ కనిపించాడు. దెయ్యాలను వదిలించి ఆ దెయ్యాన్ని పందుల్లోకి పంపించేశాడు. ఆ పందులన్నీ చచ్చిపోయాయి. ఇదంతా గ్రామస్తులకు తెలిసింది. ఆ దెయ్యం పట్టినోడంతా స్వస్థతడిపోయి ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఊరోళ్ళంతా పెద్దలు పిల్లలు అందరూ వచ్చేసి ఏమంటారు చూడండి. దయచేసి తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? దయచేసి మా ఊర్లో ఉండండి, వెళ్ళిపోకండి, 2-3 రోజులు ఉండండి అని బతిలాడితే బాగుంటుంది. ఏమని బతిలాడుతున్నారండి ఇప్పుడు ఆయన్ని? మీకు దండం పెడతాం, మా ఊర్లోకి రావద్దు, మీరు వెళ్ళిపోండి. ఏమండి ఈయన వెళ్ళిపోమంటారండి బతిలాడు? మరి ఇప్పుడు అది అవమానమా మంచిదా?
అంటే ఒక ఊరికి వెళ్ళి వాకింగ్ చెప్పడమని వెళ్తుంటే అలా ఊళ్ళంతా వచ్చేసి, బాబు మీకు నమస్కారం, వెళ్ళిపోండి, మా ఊరికి రాకండి, మీకు దండం పెడతా అనడానికి ఏంటి? వీళ్ళకి ఏదో మంచి చెప్తాం, మనం వస్తే వీళ్ళ దండం పెట్టి మరి వెళ్ళిపోతాం అని అంటున్నారు ఏంట్రా? అంటే ఏమైపోయింది అక్కడ ఆయన పరిస్థితి? ఊరంతా వచ్చి వెళ్ళిపోండి మన బాబు, మా ఊర్లో దిగొద్దు, నువ్వు వెళ్ళిపో. పాపం వెళ్ళిపోండి సైలెంట్గా. ఏం చేస్తాడు మరి? తిట్టించుకుంటే తిట్టించుకుంటున్నాడు, ఉమ్ములేస్తే ఉమ్ములేంచుకుంటున్నాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాడు. ఏంటి ఇంక అసలు? ఇంకో సందర్భం చివరిగా యోహాను సువార్త 13:3. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రములు అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుముకునకు కట్టుకునేను. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఏం చేశాడంట? ప్రపంచమంతా ఈయన పాదాలు కడగాలి, ఈయన ముందు మోకాలు వేయాలి. అలాంటి గొప్ప స్థితిలో బలవంతుడైన దేవుడు నడుముకు ఒక టవల్ కట్టుకుని ఒక పళ్ళెను తీసుకుని శిష్యులు పాదాలు కడిగి మరలా టవల్తో తుడుస్తున్నాడట. ఇప్పుడు చేతిలో ముఖమో కాదు, ఏంటి? ఎవరు కడిగి ఆయన కెపాసిటీ ఏంటి? ప్రకృతి గడగడ వణుకుతుంది, పంచభూతాలు ఆయన ముందు వణిగిపోతాయి, చిటికేస్తే భస్మం, సొదొమ గొమొరాలు, జలప్రలయం. ఇంత కెపాసిటీ ఉన్న ఆయన, అది కూడా మరలా ఎవరి పాదాలు? అందులో ఒకడు దొంగ, ఈయన అప్పగించే ఒక మూర్ఖుడు, ఆయన పాదాలు అట్టుకుని కడిగాడు, తుడిచాడు. పాదాలు కడగాలంటే మామూలు విషయం? కుర్చీలో కూర్చొని ఉంటాడు, ఈయన కింద కూర్చుని, అంతకుముందు మా పాదాలు కడిగని చెప్పాను కదా, మనం కుర్చీలో కూర్చుంటే అతను కింద కూర్చుని బాసిపెట్టలు వేసుకుని పల్లెంలో నీళ్ళు వేసి ఒక చెంబుతో నీళ్ళు వేస్తే ఇంకో చేతితో ఆ పాదాన్ని ఎలాగలా కడుగుతూ, అప్పుడు మరలా ఆ పాదాన్ని పక్కన పెట్టి వేరే స్టూల్ మీదో దేని మీదో ఈ టవల్తో మరలా ఇవి ఇలాగ పాదం ఎలా పట్టుకుని తుడుస్తారు. అదే కదా పాదం కడగటం అంటే. ఒక దొంగ పాదాలు ఎవరు చేస్తున్నప్పుడు ఇదంతా ఏమంటే దిగజారిపోయినట్టే కాదు. ఇప్పుడు దేవుడు ముల్లోకాలు నీళ్ళేవాడు, ఆయన పాదాలు మనుషులు పట్టుకోవాల్సింది ఆయన ఒక దొంగ పాదాలు కట్టుకున్నట్టే ఏమైపోయాడు ఇప్పుడు? ఎందుకు ఇంత ఇలా దిగజారిపోయాడు? ఈయన బలహీనత ఏంటి? దెలీలా తొడ మీద పడుకోమంటే పడుకుంటున్నాడు. ఎవరు? దెలీలా ఏం చేయమంటే చేస్తున్నాడు, తిడుతుంటే తిట్టించుకుంటున్నాడు. ముందు తాగేవాడు ఏం అవతల అందనుకోండి, అమ్మేవాడు కానీ అమ్మేవాడు కానీ ఏమంటాడు? నా మీద తెచ్చుకుంటున్నామని పౌరవశంగా వెళ్ళిపోడు. ఏం చేస్తుంటాడు? అదిగో అమ్మమ్మ బాబా, ఎందుకు అంత దగ్గర అయిపోయాడు? ఇసుక్కుంటున్నారు కదా, తిడుతున్నారు కదా, భార్య తిడుతున్నా, భర్త ఎవరు తిడుతున్నా ఏం చేయరు, అసలు ఏ పట్టించుకోడు. ఏమన్నా పోనీ మనుషులైతే వీక్నెస్ వేరు, ఈయన పరిస్థితి అంటే ఎలా అయిపోయింది అంటే ఈయన కూడా ఏముంది? ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఏమంటారు ఇప్పుడు చెప్పండి? ఏంటయ్యా నీ బ్రతికేంటయ్యా, నువ్వేంటయ్యా, నీ స్థాయి ఏంటయ్యా, నువ్వేంటి ఈ దిక్కుమాల వాళ్ళ చేత మాట్లాడించుకుంటున్నావు, నువ్వేంటి ఈ పనికిరాని వాళ్ళ చేత తిట్టించుకుంటున్నావు, నువ్వేంటి ఈ వరస్ట్ ఫీల్ చేత ఉమ్ములేంచుకుంటున్నావు, నువ్వేంటి ఈ దరిద్రులు కాళ్ళు కడుగుతున్నావు, జారిపోయావు, ఏంటి నీ వీక్నెస్ ఏంటి? మందా? ఏమన్నా అమ్మాయా? లేదంటే ఏమైనా పదవా, డబ్బా? ఎంత దిగజారిపోవడానికి రీజన్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇవన్నీ చేయడానికి ఆయన బలహీనతే. ఆ మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను. ఎవరి బలహీనతను బట్టి? ఆయనకే. ఎందుకు ఉమ్ములేంచుకున్నావు, ఎందుకు తిట్టించుకున్నావు, ఎందుకు కొరడాలతో కుట్టించుకున్నావు, ఎందుకు అపహాసం చేస్తుంటే సైలెంట్గా ఉన్నావు అంటే బలహీనత ఉంది ఆయనకి, వీక్నెస్ ఉంది ఏదో, అందుకే అలా దిగజారిపోయాడు ఆయన. ఉందా లేదా? బలహీనత ఉందా లేదా? నేను టైటిల్ తప్పెట్టానా? మళ్ళీ చదవండి. ఆయన ఎందుకు సిలువ వేయించుకున్నాడంటే బలహీనతను బట్టి. ఎవరి బలహీనత? ఆయనకి ఏదో వీక్నెస్ ఉంది. ఏంటి ఆ వీక్నెస్? ఏంటి ఆయన బలహీనత అంటే అమ్మాయి కాదు, డబ్బు కాదు, పదవి కాదు, ఏమీ కాదు. పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు, దేవుణ్ణి యేసుక్రీస్తుకి ఇష్టమైన లవర్. ఎవరు? గట్టిగా చెప్పండి. తండ్రి, దేవుడు. పలానా ఆత్మ మారుతుంది, మారితే ఆయన చాలా సంతోషిస్తాడు అనుకుంటే యేసు ఎంత దిగజారిపోవడానికైనా రెడీ అయిపోతాడు. ఇప్పుడు యేసు బలహీనత ఏంటి?
దేవుడు సంతోషపడితే చాలు నాకు. దేవుడి కోసం నేను ఏదైనా చేస్తాను. తండ్రి కోసం నేను ఎంతకైనా దగ్గర ఉమ్ములు వేయించుకోమంటే వేయించుకుంటాను. కాళ్ళు పట్టుకోమంటే, ఇప్పుడు సంసోనికి దెలీలా వీక్నెస్ అయితే యేసుక్రీస్తుకి వీక్నెస్ ఎవరు? ఇప్పుడు దేవుడండి. ఆ దేవుడి కోసం ఈయన ఎంతకైనా దిగజారిపోతాడు. ఎంత చిన్న పని చేయమని చేస్తుంటాడు. ఊర్లో అంతా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు. తిట్టమంటే తిట్టించుకుంటాడు. ఉమ్ములు వేయించుకుంటే వేయించుకుంటాడు. కొడితే కొట్టించుకుంటాడు. బట్టలు లాగేసుకుంటే లాగేసుకుంటాడు. అందరి చేత వీడు వాడు అనిపించుకుంటాడు. ఎవరి కోసం? వీక్నెస్. దేవుడు అంటే పిచ్చి. దాని కోసం ఏం చేసి ఏదైనా అయిపోతుంది అసలు, చివరికి చచ్చిపోవడానికైనా. ఇప్పుడు యేసు బలహీనత ఏంటి? దేవుడు. ఇప్పుడు మన బలహీనత ఏంటి? అందము, డబ్బు, మన తిండి, వీటి కోసం దిగజారిపోతాం మనం. యేసు లాంటోడికి అది బలహీనత అయితే ఇప్పుడు మనకి ఏ బలహీనత కావాలి? మన బలహీనత యేసై ఉండాలి, దేవుడై ఉండాలి. అక్కడే ఉంది, చదవండి. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన ఇవన్నీ భరించాడు, కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును, పౌలు గారు అంటున్నారు, మేమును ఆయన యందుండి బలహీనమై ఉన్నాం. మాకు కూడా వీక్నెస్ ఉంది. పౌలు గారు కూడా రాళ్ళతో కొట్టించుకున్నాడు. ఎందుకు? వద్దన్న వెళ్తున్నాడు. ఎందుకు? అంటే తిట్టించుకున్నాడు. ఎందుకు? పౌలు గారు కూడా ఏంటి బలహీనత? ఇప్పుడు ఒక ఆత్మ మారితే యేసు సంతోషిస్తాడో దేవుడు సంతోషిస్తాడు అనుకుంటే ఎంతకైనా దిగజారిపోతాం. మేము ఏం చేయమన్నా చేస్తాం. ఎంత మాట చేత మాట్లాడిపించుకున్నా పడతాం. ఇప్పుడు మన వీక్నెస్ కూడా ఏమై ఉండాలి? అందుకు అప్పుడప్పుడు నరేష్ గారు ఏంటి ఈ పనులు చేయటం ఏంటి, నరేష్ గారు ఏంటి ఇలా మాట్లాడటం, నరేష్ గారు ఏంటి ఇందులో వెళ్ళేటండి, నరేష్ గారు ఏంటి ఇందులో దూరాడేంటి, నరేష్ గారు ఏంటి ఇందులో తిరిగి. ఏ పని చేసినా ఎవరు తిట్టినా దేనికోసం? ఈ పని చేస్తే ఒక ఆత్మ రక్షింపబడుతుంది అనుకుంటే, ఒకరు నిత్య జీవానికి వస్తారనుకుంటే, నాశనానికి వెళ్ళిపోకుండా ఆగుతారనుకుంటే, ఎంతకైనా అది మా వీక్నెస్. దేనికోసం? దేవుడి కోసం. యేసుకి ఎలాగైతే వీక్నెస్ ఉందో మాకు కూడా అదే వీక్నెస్. క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి అదే వీక్నెస్ ఉండాలి. మన వీక్నెస్ దేవుడై ఉండాలి. వీడు దేవుడి కోసం ఏదైనా పడతాడరా, దేవుడి కోసం, క్రీస్తు కోసం ఏదైనా చేస్తాడరా, ఏదైనా అనుభవిస్తాడరా, ఎవరి చేతైనా తిట్టించుకుంటాడరా, ఎవరి చేతైనా అనిపించుకుంటాడరా అనే వీక్నెస్ మీకుందా? మీకు పరువు అనే వీక్నెస్ ఉంటుంది. మనల్ని ఏమనంటే చెండాడేయమో మనం ఏదడిపోం వాళ్ళ మీద. భక్తి, దేవుడు, ఇదంతా అర్థం కావాలంటే బలహీనత దేవుడై ఉండాలి. మన బలము దేవుడే, బలహీనత కూడా యేసు అదే. ఎందుకైనా పడ్డాడు, ఎందుకంత దిగజారిపోడంటే దేవుడి కోసం, దేవుడిని సంతోషపెట్టడం కోసం ఏదైనా చేస్తాడు ఆయన. అదే ఎవరికి ఉండాలంటున్నాడు పౌలు గారు కూడా. మళ్ళీ చదవండి దాన్ని. బలహీనతను బట్టి ఆయన సిలువేయబడెను, కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనమై ఉన్నాము, కానీ అంటే మేము ఎన్ని ఎందుకు పడుతున్నాం అంటే, ఎందుకు అనిపించుకుంటున్నాం అంటే, మేము అదే ఆయన యందు ఉండి అదే వీక్నెస్ కలిగి ఉన్నాం. కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి, అంటే ఇలా పడుతున్నాం, ఇలా తిట్టించుకుంటండి చిన్నోళ్ళు ఏమో, వీళ్ళకి ఏం బలం లేదేమో అనుకోకండి. మాకు బలం ఉంది. యేసుక్రీస్తు వెనకాల ఎంత బలం ఉంది? అంత వీక్నెస్ కలిగిన పాపం అందరి చేత మాట్లాడిపించుకుని కాలు కడిగిన ఆడికి మనసు కరగలేదంటే ఉమ్ములు వేయించుకున్నాడు. బలం లేక కాదు, ఆయన ఏం చేయలేక కాదు, బలహీనతను బట్టి. ఎవరిని అంత బలహీనతను బట్టి ఇన్ని చేస్తుంటే ఇదంతా దేవుడు సంతోషిస్తాడు, వాళ్ళు మారతారనే కదా. కానీ వీడు ఏదన్నా అనిపించుకుంటాడరా, ఏదైనా తిట్టించుకుంటాడరా, ఉమ్ములేసినా పడతాడరా అని ఇతను బలహీనుడురా అనుకుని నువ్వు దేవుని నమ్మలేదనుకో, దేవుని దగ్గరికి రాలేదనుకో, అదే బలహీనత కలిగిన యేసు ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు ఆయన బలాన్ని బయట పెడతాడు. ఇంత చేశాను ఎందుకు, ఇంత ఉమ్ములేంచుకున్నాను ఎందుకు, కాలు పట్టుకున్నాను ఎందుకు, తిట్టించుకున్నాను ఎందుకు, కొట్టించుకున్నాను ఎందుకు? నువ్వు చక్కగా నీ డబ్బులు ఇచ్చుకుని అమ్మేయడానిక? ఎవరు? ఇస్కరియోతు కాలు పట్టుకున్నారు కదా, ఎందుకు? దేవుడి దగ్గరకు వస్తాడని, అంతే తప్ప అమ్మేసుకుంటాడనా? ఉమ్మలేసేసి చేయించుకుంది ఎందుకు? నవ్వుకుని వెళ్ళిపోతావనా? నువ్వు మారితే దేవుడు సంతోషిస్తాడని ఆయన వీక్ చేస్తే ఇదంతా చేశాను. ఎంత చేసినా నువ్వు ఆయన్నే వదిలేస్తే, ఏ దేవుడు కోసం అయితే బలహీనుడు అన్నీ చేశాడో ఆ దేవుడిని నువ్వు లెక్క చేయకపోతే, నువ్వు పట్టించుకోకపోతే, అప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన బలాన్ని చూపిస్తాడు. ఎలాగా? శిక్ష విధించేది ఎవడు? రోమిలికి రాసిన పత్రిక ముగించేసుకుందాం.
చివరగా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 వచ్చి శిక్ష విధించేవాడెవడు? ఆయనే. ఎవరు? నీ కాళ్ళు పట్టుకున్నవాడే. ఇప్పుడు ఏం చేస్తాడు? కాళ్ళు పట్టుకుని లాక్కెళ్ళి, ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఎక్కడ ఉన్నాడు? నిత్యాగ్ని దండంలో మాడిపోతున్నాడు. ఆయన్ని అలా శిక్షిస్తుంది ఎవరు ఇంతకి? ఆయనే. కాళ్ళు పట్టుకున్నవాడే ఏం చేశాడు? ఇప్పుడు బతిమిలాడినా ఊరుకుంటాడా? అక్రమము చేయవర్లారా, గెట్ అవుట్. మీకు నేను బలహీనుడిగా కనిపించాను కదా, అమాయకుడిగా కనిపించాను కదా. నా తండ్రి కోసం ఇదంతా చేశాను. ఆ తండ్రినే మీరు పట్టించుకున్నప్పుడు మీరెవరు అసలు? మీ కాళ్ళు నేను పట్టుకోవటం ఏంటి? మీ చేత నేను అనిపించుకోవటం ఏంటి? మీ బ్రతికెంత, నా బ్రతికెంత? మీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? ఇది ఎప్పుడు చూపిస్తాడు? ఇప్పుడు చనిపోయాక ఇప్పుడు జరిగేది అదే. శిక్ష విధించేవాడెవడు? చనిపోయినా ఆయనే. వీక్నెస్ ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు తగ్గించుకుంటాడు, బతిలాడతాడు, పడతాడు, తిడతాడు. కానీ నువ్వు అమాయకుడు అనుకుని పాపం ఆడుకుని ఆయన మాటలు లక్ష్యకపోతే ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. క్రీస్తు మాటలు చెప్పి అందరి చేత మాటలని చేతనం అంటే మాకేదో స్థాయి లేకో, ఏదో వెనకాల ఏమీ లేకో కాదు, మారతారని, కొందరినైనా కాపాడదామని. ఈ బలహీనతను బట్టి నువ్వు వినియోగించేసుకుని ఆడేసుకున్నావు అనుకో, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేసుకుని, ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి, ఇష్టం టైం వస్తుంది. టైం వచ్చిన వెంటనే ఇప్పుడు చెప్తుంది మా మాటలు కాదు కదా, ఎవరి మాటలు? దేవుని మాటలే. ఆ మాటలే ఏం చేస్తుంటాయి? నిన్ను నిత్యాగ్ని దండనకి లాకపోయి అగ్ని ఆరదు. పాఠం అర్థమైందమ్మా? ఏం పాఠం? బలహీనుడైన బలవంతుడగు దేవుడు. ఆయన బలం మనం మాటల్లో వర్ణించలేము. అంత బలవంతుడు ఎందుకు అంత దిగజారిపోయాడంటే నువ్వు మారతావని, దేవుడు సంతోషిస్తాడని. ఎంత చేసినా నువ్వు మారలేదంటే, ఆ దేవుడిని నువ్వు సంతోషపెట్టలేదంటే ఇదంతా ఎందుకు చేశాడు? దానికి 100 రెట్లు నిన్ను భయంకరంగా చేస్తాడు. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మనం ఆలోచించాలి. మనం కూడా మారని వాళ్ళ కోసం, లేదా నాశనానికి జారిపోతున్న వాళ్ళ కోసం నువ్వు ఎంతకైనా దిగజారిపోయి ఏదైనా చేయి, పర్లేదు. ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీకు అవసరమా, మీ ఆ మాటలు పట్టడం అవసరమా, మీకు ఇది అవసరమా, ఏమనుకోకండి. ఆయనకే పడ్డాడు. ఎందుకు పడుతున్నావు ఎన్ని? ఎందుకు పడాలా ఎన్ని? ఎవరి కోసం? దేవుడి కోసం. మన వీక్నెస్ అది. ఆయన కోసం ఏదైనా వదిలేసుకోవాలి, ఏదైనా అనుభవించాలి. ఎందుకంటే ఆయన వల్లే బతుకుతున్నాం, ఆయనే. ఇది ప్రతి ఒక్కరికి ఉండాలి. మన వీక్నెస్ ఏదై ఉండాలి? మన వెనకాల దేవుడు ఉన్నాడు, మన వెనకాల చాలా పెద్ద వర్గం ఉంది, మన వెనకాల చాలా పెద్ద టీం ఉంది. అయినా నువ్వు ఏమీ లేనట్టుగానే బతకాలి. ఎవరి కోసం? దేవుడి కోసం. నా కోసం నీకు తెలుసా, నేను ఎవరో తెలుసా, నా బలం ఏంటో తెలుసా, ఈ మాట్లాడేవనుకో అయిపోయిందే. నీ కెపాసిటీ ఏంటో తర్వాత చూపించాలి, తెలుస్తుంది. నువ్వు చెప్పనవసరం లేదు, ముందు క్రీస్తుని చూపించు నీలో. కాబట్టి బలహీనుడైన బలవంతుడగు, ఆ బలహీనతను నువ్వు ఆసరాగా తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటావా, లేదా ఆయన బలహీనతను గుర్తించి మారి నువ్వు కూడా దేవుని ఎడల బలహీనుడిగా ఉండి అనేకులను రక్షించడానికి చూస్తావా? మన చేతిలో ఉంది. పాఠం అర్థమైంది అనుకుంటున్నాను.